యష్మిక గౌడ నుంచి చెప్పండి గేమ్ ఎలా అనిపిస్తుంది? యష్మి దగ్గర నుంచి చూసే కాబట్టి రూమ్మేట్ కాబట్టి యష్మి ప్రేరణ వీళ్ళిద్దరు కూడా ఒకే టైప్ ఆఫ్ ఇది ఉంటుంది. కాకపోతే ప్రేరణ కొంచెం తొందరగా బయటపడిపోతుంటుంది. యష్మి ఏదో రకంగా చిన్న చిన్న వాటికి కూడా గొడవ చేయడము, లేకపోతే తొండి ఆడినా సరే ఏదో రకంగా మనం గెలవాలి అనేది ఉంటుంది. అండ్ కొంచెం హార్ష్గా మాట్లాడుతూ ఉంటుంది. తప్పు మందం తెలిసినా కూడా గట్టిగా ఇచ్చేయడం, ఇదే గేమ్ స్టార్ట్ చేయడం. అంటే తప్పు నీది, నువ్వేమో అవతల వాడిని అరుస్తావు, మనం ఏదో రకంగా గెలవాలి. నాకు అర్థం కాకపోయేది, ఓహో ఇలాగే ఆడాలా బిగ్ బాస్ అని నేను అన్ని ఆవిడ చూసినంత డెప్త్గా చూడాలి. కానీ నాకు ఒక శోభా శెట్టి లేదా రతికతో పోలుస్తున్నారు, అంత నెగిటివిటీ ఉందన్నమాట బయట. సో అలాంటి కంటెస్టెంట్ నాకు కొంచెం అప్పుడప్పుడు కోపం వచ్చింది. నేను ఒకసారి అభయ్ కూడా చెప్పాం, లేదు నువ్వు చేసేది కరెక్ట్ కాదని కూడా ఇద్దరం చెప్పాము. కానీ మాకే ఆవిడ సుధులు చెప్పేది, లేదు మీ మొక్కలకి ఏం తెలుసు, గేమ్ ఇట్లాగే ఆడాలి బిగ్ బాస్లో అంటే అవునేమో ఇట్లాగే ఆడతారేమో బిగ్ బాస్. కానీ నాకు ఒక డౌట్ అయితే కొడుతుండేది, సరే నువ్వు ఇలా ఆడి గేమ్ అయితే గెలుస్తావు, అక్కడ జనాల్లో బ్యాడ్ అయిపోతావు కదా, ఎన్నాళ్ళు నువ్వు చీఫ్ నుంచి తప్పుకొని బయటకి ఎలిమినేషన్కి వచ్చావంటే జనాలు ఇట్లా పేక మీద కాలేసి తొక్కేస్తారు కదా. సో నేను అదే చెప్పాను, నువ్వు గెలుచుకోవాల్సింది గేమ్లు కాదు జనాలు గుండెలు, నువ్వు ఫస్ట్ అది ఆలోచించి అందరికీ అదే చెప్పేవాడిని. ఈ సెకండ్ నువ్వు పక్క టీం మీద ఏదో గెలిచాను అని చెప్పి హే అంటావు, ఏదో కాస్త ఫుటేజ్ కోసం ఇట్లా ఓదార్పేతలు ఏమన్నా చేయొచ్చు. బట్ జనాలు కదా నువ్వు గెలవాల్సింది. సోనియా గేమ్ ఎలా ఉంటుందండి చెప్పండి? సోనియా ఎప్పుడు కూడా చాలా డల్గా ఉంటుంది. ఎప్పుడు ఒక బెడ్లో కూర్చొని ఉంటుంది. తను పెద్దోడు చిన్నోడు వచ్చి ఆవిడ ప్రాబ్లమ్స్ ఏవో తెలుసుకొని కానీ బిగ్ బాస్ లో హక్కులు ఎక్కువ అయిపోయినాయి అన్న. చూసినప్పుడు మీకు ఇరిటెడ్ మొగజాతి ఆనుమత్యంగా మీరు చెప్పలేదు, మిమ్మల్ని అభిరామ్ నామినేట్ చేయడానికి ఆన్సర్ చెప్పలేదు అన్న. రీఎంట్రీ ఉంది అంటున్నారు. మిమ్మల్ని అభినామినేట్ చేయడం మీద ఆన్సర్ చెప్పండి. టాప్ 5 లో ఎవరు ఉంటారు మీ ఒపీనియన్ చెప్పండి సార్? అంత ఐడియా లేదు కానీ నేను కోరుకుని అయితే విష్ణుప్రియ అండ్ సీత ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే నిఖిల్ టాప్ 5 లో ఉండరండి? ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే నిఖిల్ ఫస్ట్ డే ఉన్నట్టు సెకండ్ థర్డ్ డే కొంచెం డల్ అయ్యాడు. అంటే నిఖిల్కి కాస్త ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉంది కాబట్టి సర్వ్ అవుతున్నాడు. ఎందుకంటే నాకు ఒకటైతే అనిపించింది, నిఖిల్ కన్నా నేను బెటర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను కదా అనిపించింది. కెమెరా పట్టుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు మీరు టాప్ 5 కంటెస్టెంట్ అని. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ మూమెంట్ వరకు కూడా మిమ్మల్ని సీక్రెట్ రూమ్ లో పెట్టారు. మీరు నన్ను అస్సలు, నేను బిగ్ బాస్ని తప్పు పట్టను, ఎవరిని తప్పు పట్టను, ఆడియన్స్ని కూడా తప్పు పట్టను. కానీ నేను ఒకటే బాధపడేది ఏంటంటే, నేను ఎలిమినేట్ అయ్యేందుకు కూడా కాదు, నేను ఇచ్చిన కంటెంట్ బయటికి రాలేదే. నా పాయింట్ గెలవడము ఓడడము కాదు. నేను అందరికీ చాలామందిలో మీరు యూట్యూబ్ ఛానల్స్లో చాలామందికి ఇంటర్వ్యూస్ ఇచ్చేయలే. ఎందుకు వెళ్తున్నాను అంటే నేను ఎంటర్టైన్ చేయడానికి వెళ్తున్నాను తప్ప, నేను మనసులో తెలుసుకోవడానికి వెళ్తున్నాను తప్ప గేమ్ గెలవడానికి. ఆ ప్రయత్నంలో గేమ్ గెలిస్తే గెలుస్తానేమో, కానీ నేను గేమ్ గెలవడానికో